ఏంటి నీకు కళ్ళు కనిపించట్లేదా? ఇంత గట్టిగా గుద్దేశావేంటి? మీ మోడల్స్ ఉన్నారు చూసావా, మీ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించరు. నీ కాలేలాగో నేల మీద నిలబడదు. ఎదుటి వాళ్ళ కాళ్ళు ఎందుకు తొక్కుతారు మీరు? 4-5 మోడలింగ్ అసైన్మెంట్స్ చేసినంత మాత్రాన ఆకాశంలో ఎగురుతున్నట్టుగా ఊహించుకుంటున్నావా నువ్వు? లిసన్, డోంట్ బి పర్సనల్. మీరు నా ప్రొఫెషనల్ గురించి మాట్లాడితే ఏం చేస్తావు నువ్వు? వచ్చింది పెద్ద. హౌ డేర్ యు! నాతో మర్యాద లేకుండా మాట్లాడతావా? ఎవరిని ఇలాగే మాట్లాడతా? రిలాక్స్. ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత కోపం? ఈ రోజు వ్రతాన్ని మీరంతా గొడవతో పాడు చేసేలా ఉన్నారు. రిలాక్స్. తన తరఫున నేను మీకు సారీ చెప్తున్నాను. పద. పిల్లలు, చందమామ వచ్చింది. మేఘాలు పక్కకి వెళ్ళిపోయాయి. రండి రండి, అందరూ త్వరగా వచ్చి పూజ చేయండి, లేకపోతే మళ్ళీ మబ్బుల్లోకి వెళ్ళిపోతుంది. అరే రండి రండి, ప్రజ్ఞ రామ్మా. రా రా రా. నువ్వే. నేను తనుకి ప్రామిస్ చేశాను కళ్ళజోడికి నేను మంచినీళ్ళు తాగించను అని. కానీ ఏం చేయాలి? నాన్నమ్మలిద్దరూ నా వైపే చూస్తున్నారు. ఏం చేయాలి అభి? అయ్యో, పూజకు ముందే నీళ్లు ఒలిగిపోయాయి. ఇదైతే అపశకునం కదా. ఇప్పుడు నేను వ్రతం ఎలా పూర్తి చేయగలను? ఎస్, కళ్ళజోడు ఆచారాన్ని బాగా నమ్ముతుంది. తన నీళ్లు గనక ఒలిగిపోయాయంటే అప్పుడు తను కూడా దీన్ని అపశకునం అనుకుంటుంది. ఇక అప్పుడు ఫాస్ట్ని బ్రేక్ చేయాల్సిన అవసరమే ఉండదు. అవునభి, నువ్వు తన నీళ్లు వంపే. Hey. ఓ, నువ్వు నన్ను చూసావా? ఐఎమ్ సో లక్కీ. నీకు పెళ్లి కాలేదు కదూ? కాలేదు అంటే దీని అర్థం మీకు బ్యాడ్ టైం మొదలైపోయింది అంకుల్. వెనక్కి తిరిగి చూడండి. అరే సోనాలి, నువ్వా? నేను చందమామను చూస్తున్నాను. అవునా? ఇంటికి పదండి, మీరు చుక్కలు చూపిస్తాను మీకు.